అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు ఇంటర్నెట్ లేని ప్రపంచం. నా వీడియో గనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాంబమూర్తి గారు పదవి విరమణ చేసి ఉన్న ఊళ్ళోనే కాలక్షేపం చేస్తున్నారు. అది పల్లెటూరు కావటం వల్ల ఇంకా పూర్తిగా టెక్నాలజీ అభివృద్ధి కాలేదు. మూర్తిగారి కొడుకు కూతురు మంచి ఉద్యోగాలు సంపాదించి సిటీలలో స్థిరపడిపోయారు. ఆయన మాత్రం భార్య రుక్మిణితో కలిసి ఆ ఊళ్ళోనే ఉంటారు. ఒకరోజు కొడుకు ప్రకాష్ ఫోన్ చేసి తనకి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చిందని, ఆ విషయం తన తండ్రితో చెప్పాలని అంటాడు. ఫోన్ తీసిన రుక్మిణి, మీ నాన్నగారు బ్యాంకుకు వెళ్ళి ఇంకా రాలేదు, మధ్యాహ్నం అవుతోంది, ఆలస్యం అయ్యేలా ఉందేమో అంటుంది. సరే అమ్మా, నేను సాయంత్రం చేస్తాను, నాన్నగారు వచ్చిన తర్వాత నువ్వు ఈ విషయం చెప్పు అని ఫోన్ పెట్టేస్తాడు కొడుకు ప్రకాష్. మూర్తిగారు మధ్యాహ్నం ఎండలో బ్యాంకు నుంచి తిరిగి రాగానే, భార్య కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను, ఇప్పటికే ఆలస్యమయ్యింది అంటుంది. భోజనం చేస్తూ, ఈరోజు బ్యాంకులో చాలామంది ఉన్నారు పాపం. మేనేజర్ రంగారావు గారు నన్ను ముందు మీరు వెళ్ళిపోండి అన్నా కానీ అందరూ ఉన్నారు కదా అని నేను కూడా అలాగే లైన్లో నుంచున్నాను, అందుకే ఇంత లేట్ అయ్యింది అంటారు మూర్తిగారు. ఏవండి, మన ప్రకాష్ ఫోన్ చేశారు, మీరు బ్యాంకుకి వెళ్ళినప్పుడు వాడికి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చిందంట, ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాడు దాని గురించి, పాపం మీతో చెబుదామని ఫోన్ చేశాడు, సాయంత్రం మళ్ళీ చేస్తా అన్నాడు, మీరింట్లోనే ఉండండి అంటుంది రుక్మిణి గారు. సరే అని భోజనం ముగించి కాసేపు నడుం వాల్చి సాయంత్రం అయ్యేసరికి లేచి టీ తాగుతూ కూర్చుంటారు. ఉదయమే లేచి వాకింగ్ చేసి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకుని కాఫీ తాగుతూ పేపర్ చదువుతారు. ఆ తర్వాత భార్య చేసిన టిఫిన్ తిని టీవీలో వార్తలు చూస్తూ కూర్చుంటారు. ఈలోగా ఎవరైనా ఏదైనా పనికి సహాయం రమ్మని అడిగితే వెళ్తారు. మధ్యాహ్నం వేళకి ఇంటికి వస్తారు. భార్యతో కలిసి భోజనం చేసి కాసేపు అలా పడుకుంటారు. సాయంత్రం స్కూల్ అవ్వగానే పిల్లలందరూ వాళ్ళ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో చేరి క్రికెట్ లాంటి ఆటలు ఆడుతూ ఉంటారు. ఆ పిల్లల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు మూర్తిగారు. ఎవరికైనా ఏదైనా గాయమైతే వెంటనే ప్రథమ చికిత్స చేసి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు. తర్వాత ఆయన స్నేహితులతో కాసేపు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. చీకటి పడేసరికి ఇంటికి చేరుకుంటారు. కావాల్సిన సరుకులతో అది ఆయన దినచర్య. ఆ రోజు సాయంత్రం ప్రకాష్ మళ్ళీ ఫోన్ చేసి తండ్రికి తన అమెరికా ప్రయాణం సంగతి చెప్తాడు. నాన్నగారు వచ్చే నెలలో వెళ్ళాల్సి ఉంటుంది, ఏమంటారు అని అడుగుతాడు. మీ ఇష్టం అని చెప్తారు మూర్తిగారు. సరే నాన్నగారు, కానీ మీకు స్మార్ట్ ఫోన్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉంది, హాయిగా ఇంట్లో కూర్చొని బ్యాంకు పనులు మార్కెట్ పనులన్నీ ఫోన్లో చూసుకోక ఇంకా ఉత్తరాలంటూ పోస్ట్ ఆఫీస్కి బ్యాంకులో డబ్బులు కట్టడానికి మీరే ఎందుకు వెళ్తున్నారు? అమ్మ కంగారు పడుతోంది, మీరీరోజు లేటుగా వచ్చేసరికి అన్నాడు ప్రకాష్. భార్య వంక చూస్తారు మూర్తిగారు. ఆవిడ తలదించుకుంది. మూర్తిగారు ఇలా అంటారు, టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో అన్నీ ఫోన్లో ఆన్లైన్లో అయిపోతున్నాయిరా, కానీ మా చిన్నప్పుడు ఉత్తరాలు రాసుకునే వాళ్ళం, వాటిలో ఉండే ఆత్మీయత ఫోన్లో మాట్లాడినా ఉండదు. ఇప్పటికీ సైన్యంలో ఉన్నవారికి సహాయం అవసరమైన వారికి నేను ఉత్తరాలు రాస్తూ ఉంటాను, ఎందుకంటే వాళ్ళు ఆ ఉత్తరాలు చదివి ఎంతో సంతోషిస్తారు. ఇక మార్కెట్ బ్యాంకుకు వెళ్ళటం అంటావా, ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చెయ్యాలిరా నేను, కాసేపు ఏదో ఒక పని మీద అలా వెళ్తే సరదాగా నలుగురిని కలిసినట్టుంటుంది, ఊర్లో విషయాలు తెలుస్తాయి. మొన్న మధ్య నేను నీరసమని రోడ్డు మీద పడిపోతే ఆ రిక్షా సాంబయ్య, అదే నా పేరే అని ఎప్పుడు మనం అనుకుంటూ ఉండేవాళ్ళం కదా, సాంబయ్యనే
నన్ను తీసుకొచ్చింది ఇంటికి. ఒకసారి నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు మన డాక్టర్ గారిని తీసుకొని వచ్చింది మన పని మనిషి లచ్చి. నేను టైఫాయిడ్ జ్వరంతో లేవలేని సమయంలో కిరణ్ షాపు సేటు వచ్చి నా ఆరోగ్యం గురించి విచారించి సరుకులు తనే వచ్చిచ్చాడు. టీ కొట్టు రంగయ్యొచ్చి కావాల్సిన కూరలు మందులు తీసుకొని వచ్చాడు. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు అలా తిరిగి వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటాను కాబట్టి నేను రాని రోజు నాకేమయ్యిందో అన్న అనుమానంతో మన ఇంటికొచ్చారు. లేవలేని స్థితిలో ఉన్న నాకు అన్నిట్లో సాయం చేశారు. అదే నేనెప్పుడు ఇంట్లో కూర్చొని ఫోన్లో మాట్లాడుతూ అన్నీ ఫోన్లో చేసుకుంటూ ఉంటే నన్నెవరు పట్టించుకుంటారా? మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అవసరానికి మనం తోడుపడకపోతే మనకి మాత్రం ఎవరు సాయపడతారు? అందుకే నాకిలాగే బాగుంది. రోజు బయటికి వెళ్ళి అన్ని పనులు చూసుకొని రావటం. ఇంకా మీ అమ్మ సంగతంటావా? నేనింటికి వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటుంది. పక్కింటి పంకజం గారితో, పని మనిషి లచ్చితో, ఎదురింటి వర్ధనమ్మ గారితో కాలక్షేపం. కబుర్లు బాగానే చెప్పుకుంటుంది. నేను వచ్చేసా, ఇంకా ఇద్దరమే కదా ఇంట్లో. ఊర్లో విషయాలన్నీ తనకి నేను, నాకు తను చెప్పుకుంటూ ఉంటాం. చివరగా మీలాగా ఫాస్ట్ ఫుడ్ తిని ఫాస్ట్ కల్చర్లో మేము బ్రతకలేంరా. అందుకే ఓపికన్నంతకాలం మేమిక్కడే కాలం గడిపేస్తాం. ఆ తర్వాత సంగతి ఆ భగవంతుడే నిర్ణయిస్తాడంటాడు. కొడుకు ప్రకాష్కి కూడా తండ్రి మాటలో ఆవేదన, నలుగురి కోసం ఆయన చెప్పే మంచి విషయాలు అర్థం చేసుకుంటాడు. మీ ఇష్టం నాన్న, కానీ మీకేమాత్రం ఇబ్బంది కలిగినా నాకు వెంటనే కబురు చెయ్యండి. అంతేకాదు, నేను నా అమెరికా ప్రయాణం కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాను. నెలకి ఒకసారి వచ్చి అక్కడ మీతో గడుపుతాను. మీకు దూరంగా విదేశాలకి వెళ్ళలేమంటాడు. ఆ మాటలకి సంతోషంతో ఆనంద బాష్పాలు చేరుతాయి మూర్తిగారికి. రుక్మిణి గారు కూడా ఎంతో సంతోషిస్తారు. పల్లెటూరులో ఉండే ఆప్యాయతలు, అనుబంధాలు ఇప్పటికే చెదిరిపోతున్నాయి. టెక్నాలజీ మత్తులో పడి పూర్తిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోవటం మానేస్తే మన అవసరాలకి ఎవరూ ఉండరు. కాబట్టి ఆ అనుబంధాలను అలాగే ఉంచుదాం. ఎంతవరకు అవసరమో అంతవరకే ఇంటర్నెట్ వాడకం మంచిది. మితిమీరితే తిప్పలు తప్పవు. ఇంటర్నెట్ లేని ప్రపంచం బంధాలు అనుబంధాలతో ఉంటుంది. ఇంత మంచి కథను మనకు అందించిన పరిమళ గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.